హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చేరిన ఈ బంధం స్టోరీలో 41వ భాగం. ఎవరని అతను వెనక్కి తిరిగి చూడగానే అక్కడ విశాల్ కోపంగా అతని వైపు చూస్తూ, ఏం చేస్తున్నావు ఇక్కడ అని ఎర్రబడ్డ కళ్ళతో అడిగాడు. అతను విశాల్ గుండెల మీద చేయి వేసి వెనక్కి తోస్తూ, నేనేం చేస్తే నీకెందుకు, నీ పని నువ్వు చూసుకో అంటూ మనస్వి వైపు చూసేసరికి అప్పటి వరకు భయంగా ఉన్న మనస్వి విశాల్ని చూడగానే ధైర్యం వచ్చి లైట్ స్మైల్తో విశాల్ వైపు చూసేసరికి అతను వెక్కిలిగా నవ్వుతూ మళ్ళీ చేయి ముందుకు తీసుకురాగానే మనస్వి అతని చెంప మీద కొట్టడం, విశాల్ వెనక నుంచి అతని చేయి పట్టుకొని లాగి ఫట్మని విరిచేయటం ఒకేసారి జరిగిపోయాయి. మనస్వి షాక్ అయ్యి నోటి మీద చేతులు పెట్టుకుని కళ్ళు పెద్దవి చేసి విశాల్ వైపు చూస్తూ ఉంటే వాడు చెయ్యి విరిగేసరికి పెట్టిన గావు కేక అక్కడ చాలా దూరం వినిపించి ఏం జరిగిందని అందరూ చూస్తూ ఉంటే విశాల్ వాడి మెడ పట్టుకుని అందరి మధ్యలోకి తీసుకువచ్చి పడేసి గుండెల మీద కాలు పెట్టి, ఎవడివిరా నువ్వు, ఎందుకు మనస్వి మీద చేయి వేశావు అని కోపంగా అడిగాడు. గొడవ జరుగుతూ ఉంటే చుట్టూ జనసమూహం కామన్ కదా, అలానే మాల్లో ఉన్న వాళ్ళందరూ కింద పడిన వాడి చుట్టూ చేరిపోయి ఏం జరుగుతుంది అని సినిమా అన్నట్టు చూస్తూ ఉంటే అతను బాధగా చెయ్యి మరో చేత్తో పట్టుకొని విలవిలలాడుతూ, నేనెవరో తెలియకుండా నాతో పెట్టుకున్నావు, నువ్వు ఫినిష్ అని అంటూ ఉండగానే విశాల్ కోపంగా అతనిని పైకి లేపి ముక్కు పచ్చడి చేశాడు. అదంతా మాల్లోనే ఉన్న మణికర్, మోక్ష వాళ్ళ వరకు చేరి ఎవరబ్బా కొడుతుంది అనుకుంటూ వాళ్ళు కూడా ఆ జనసమూహం దగ్గరికి దాటుకుంటూ ముందుకు వచ్చేసరికి అక్కడ విశాల్ని చూసి షాక్ అయితే మనస్వి అప్పుడే విశాల్ వెనక నుంచి పట్టుకొని లాగుతూ, వదిలేయండి విశాల్ గారు, వాడి పాపాన వాడే పోతాడు, ఇప్పటికే చాలా ఎక్కువ కొట్టేశారు అని కంగారుగా అంది. విశాల్ కోపంగా మనస్విని తన ఎదురుగా తెచ్చుకొని, నేను కాదు కొట్టాల్సింది, నువ్వు చెప్పు ఇలాంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలి, నీలా సైలెంట్గా ఉంటే రేపు ఇంకొక అమ్మాయి వీడికి బలవుతుంది, టీచ్ చేస్తే పర్లేదు కానీ హద్దులు మీరితే వీళ్ళకి బుద్ధి చెప్పాలి అని సీరియస్గా అన్నాడు. మనస్వి భయంగా విశాల్ గారు అనగానే తీయని గట్టిగా అరిచాడు విశాల్. అతను కోపంగా విశాల్ వైపు చూస్తూ, ఇప్పుడే చెప్తాను నీ పని అని బాగున్న చెయ్యి తన పాకెట్లో పెట్టి ఫోన్ తీసి, రే త్వరగా రండిరా, వీడికి నేనేంటో తెలియాలి అని తన వాళ్ళని రమ్మని చెప్పాడు. వాళ్ళు దగ్గరలోనే ఉన్న మాల్లో వాళ్ళకి నచ్చిన అమ్మాయిల్ని ఏడిపిస్తూ ఉన్నవారు కూడా ఒకరికొకరు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకొని మరీ అందరూ కలిసి ఇతను ఉన్న మాల్ దగ్గరికి వచ్చారు. విశాల్ సైడ్ స్మైల్తో, ఏంటి నీ తుప్పాస్ బ్యాచ్ని పిలుస్తున్నావా అని అడిగాడు. అతను కష్టంగా చేయి పైకి లేపి పట్టుకొని, నాది తుప్పాస్ బ్యాచ్, నువ్వే పెద్ద తుప్పాస్ గాడివో ఇప్పుడే తేలుస్తాను, నా వాళ్ళేమి వీధి రౌడీలు కాదు నువ్వు కొట్టగానే పడిపోవటానికి అని పొగరుగా అనగానే విశాల్ అతని గుండెల మీద కాలెత్తి కొడితే 2 అడుగుల దూరంలో పడ్డాడు. అది చూసి విశాల్ సాడిస్టిక్ స్మైల్తో, ఇదేనా నీ స్టామినా అని పొగరుగా అడిగాడు. అది చూసిన అందరూ వాళ్ళ ఫోన్లో సోషల్ మీడియాలో అప్లోడ్ చెయ్యాలని వీడియో తీస్తూ ఉంటే మణికర్, మోక్ష ఒకరి మొహాలు ఒకరు చూసుకొని, ఇదేంటి వీడు ఇక్కడున్నాడు, పైగా ఎవరి విషయంలోనూ కలుగు చేసుకొని వీడు ఈ అమ్మాయి విషయంలో కలుగు చేసుకుంటున్నాడు ఏంటి, వీడు ఎప్పుడు ఇలా చేయడే అని ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే మనస్వి భయంగా విశాల్ చేతిని పట్టుకొని, విశాల్ గారు ప్లీజ్ ఈ విషయం ఇక్కడే వదిలేయండి, ఈ గొడవలన్నీ వద్దు అని బ్రతిమలాడింది.
విశాల్ ఎర్రబడ్డ కళ్ళతో మనస్వి వైపు చూడగానే మనస్వి భయపడి విశాల్ చేతిని వదిలేసి 2 అడుగులు వెనక్కి వేస్తూ ఉంటే, నేనేం చెప్పాను నీకు అని గర్జించాడు. ఏం చెప్పారు అని భయంగా వణుకుతున్న గొంతుతో అడిగింది మనస్వి. వాడికి బుద్ధి చెప్తావా లేకపోతే నా చేతుల్లో చచ్చేలా కొట్టమంటావా? ముందే చెప్తున్నాను, నేను కొడితే 6 నెలలు బెడ్కి అంకితం ఖాయం. అదే నువ్వు కొడితే ఒక్క దెబ్బతో పోతుంది. తర్వాత నీ ఇష్టం. మళ్ళీ నేనే కొట్టాను, అది కూడా నీ వల్లే అని గిల్టీ ఫీల్ అవ్వద్దు అని కోపంగా అన్నాడు. అంత క్లోజ్గా విశాల్ మనస్వితో మాట్లాడుతూ ఉండేసరికి మణికర్ మోక్షకి షాక్. ఎందుకంటే విశాల్ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడటం, అది కూడా క్లోజ్గా అయితే అసలే కాదు. అటువంటిది ఇక్కడ ఒక అమ్మాయి కోసం కొడుతున్నదే కాకుండా అంత క్లోజ్గా పిలుస్తూ ఉండేసరికి ఫ్యూజులు ఎగిరిపోయాయి ఇద్దరికి. మనస్వి ఇంకా భయంగా చూస్తూ ఉండగానే వాడి మనుషులు మాల్లోకి వచ్చి ఆ సమూహాన్ని దాటి లోపలికి వచ్చేసరికి అతను చేయి నొప్పితో గుండెల మీద తన్నటం వలన అక్కడ కూడా నొప్పి పుట్టడంతో నొప్పికి గింజుకుంటూ ఉంటే అతన్ని పైకి లేపి, ఏమైందిరా, ఎవరు నిన్ను కొట్టారు అని అడిగారు దున్నపోతుల్లా ఉన్న ఆరుగురు. జస్ట్ నేను ఈ అమ్మాయిని ముట్టుకోవాలని చూశాను, దానికే వీడు తెగ రెచ్చిపోయి హీరోలా నన్ను కొడుతున్నాడు. బహుశా అది వీడి భార్యను. ముందు వీడి అంతు తేల్చి దాని సంగతి చూద్దాం. నా కళ్ళెదురుగా వీడు తన్నులు తిని నేలకి అతుక్కోవటం నేను చూడాలి అని కోపంగా అరిచాడు. విశాల్ సైడ్ స్మైల్తో, నీ ఆశ తీరుద్దాం, నిజమే అని వాళ్ళని చూడాలి అనుకుంటే అలానే చూస్తూ ఒక పావుగంట వెయిట్ చేయి, నువ్వు కోరింది నీ దగ్గరికి వస్తుంది, కానీ నా విషయంలో కాదురోయ్ అని పొగరుగా చెప్పి, రండ్రా ఇంకా సినిమా చూస్తున్నారు, మీ పని త్వరగా అయిపోగొడితే నేను నా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోవాలి అని యాటిట్యూడ్గా అన్నాడు. వాళ్ళందరూ విశాల్ మీదకి రాగానే మనస్వి భయపడుతూ విశాల్ గారు అని గట్టిగా అరుస్తూ ఉంటే పక్కకి వెళ్ళు అని విశాల్ కూడా గట్టిగా చెప్పి వచ్చిన ప్రతి ఒక్కడి మక్కెలు విరగ్గొడుతూ ఒక్కొక్కరిని 2 నిమిషాల్లో పడుకోబెడుతూ పావుగంట అన్నది 10 నిమిషాల్లో పూర్తి చేసి మెయిన్ బాడీ దగ్గరికి వెళ్ళి మిగిలిన ఒక్క చేతిని కూడా విరిచి వాడి తల మీద తన పిడికిలి బిగించి కొట్టి చేతులతో కాళ్ళతో తుక్కు కింద కొట్టగానే వాడు అక్కడికక్కడే నేల మీదకి ఒరిగాడు. విశాల్ వాళ్ళందరినీ ఒకసారి చూసి యాటిట్యూడ్గా చేతులు దులుపుకుంటూ మనస్విని టచ్ చేయాలనుకున్న వాడి వైపు చూసి, నువ్వు చెప్పినట్టే చేశానా? వీళ్ళందరూ నేలకి అతుక్కున్నారా లేకపోతే ఇంకా లేచి నిలబడతారు అన్న ఆశ ఉందా అని అందరూ మూలుగుతూ ఉండటం చూపించి యాటిట్యూడ్గా అడిగాడు. మనస్వి కంగారుగా విశాల్ దగ్గరికి వచ్చి విశాల్ చేతిని తన చేతిలోకి తీసుకొని, పిచ్చి పట్టిందా మీకు? ఏంటి ఈ గొడవలు? మీరు డిగ్నిఫైడ్ జాబ్లో ఉన్నారు, ఇలా చేయొచ్చా? ఒక పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోయేదానికి ఎందుకు ఇంత దూరం తీసుకువచ్చారు? పైగా మీ చేయి చూడండి ఎలా క్రాక్ వచ్చిందో అని లైట్గా క్రాక్ వచ్చి బ్లీడ్ అవుతున్న చేతిని తీసుకొని కళ్ళల్లో చిన్న కన్నీటి తడితో బాధగా అంటూ తన చున్ని చింపి విశాల్కి కట్టుకట్టి, పదండి ఇక వెళ్ళిపోదామని అంది. వెళ్దాం, ముఖ్యమైన వాళ్ళు రావాల్సింది ఉంది, వాళ్ళు రాగానే వెళ్ళిపోదాం అని అంటూ ఉండగానే పోలీసులు లోపలికి వచ్చి సీనంతా అయిపోయాక యాజ్ ఇట్ ఈజ్ యువర్ అండర్ అరెస్ట్ అని అన్నారు. అతను తన మనుషుల్ని పోలీసులు తీసుకువెళ్ళి జీబ్లో పడేస్తూ ఉంటే అతను కోపంగా విశాల్ వైపు చూస్తూ, ఈరోజు నువ్వు గెలిచావని సంబరపడిపోకు, రేపటి రోజు నాదే అవుతుందేమో చూస్తూ ఉండు, నీ పెళ్ళాన్ని ముట్టుకోకుండా వదిలిపెట్టను, నన్నే కొట్టావు కదా, నీ అంతు తేలుస్తాను అని అరిచాడు. విశాల్ పొగరుగా అతని వైపు చూస్తూ మనస్వి భుజం చుట్టూ చేయి వేసి, అది నీ తరం కాదు అని చెప్పి చుట్టూ ఉన్న జనాల వైపు చూస్తూ క్లాప్స్ కొడుతూ, అయిపోయింది, మీరు చూడాలనుకున్న సినిమా
మొత్తం అయిపోయింది. ఇక వెళ్ళి మీ పనులు చూసుకోండి. వచ్చారమ్మా పెద్ద సోషల్ మీడియాలో పెట్టడానికి వీడియోలు తీశారు, కానీ ఒక్కళ్ళైనా పోలీసులకి ఫోన్ చేసి ఒక అమ్మాయిని రక్షిద్దామని లేదు. మీలాంటి వాళ్ళు ఉన్నంతకాలం ఇలా ఆడపిల్లలు ఇలాంటి అఘాయిత్యాలకి గురవుతూనే ఉంటారు అని అసహనంగా చెప్పి వాళ్ళల్లో మణికర్ కూడా కనిపించటంతో పిడికిలి బిగించి అతని వైపు కదులుదామనుకుంటే మనస్వి విశాల్ చేతిని పట్టుకుని పిల్లలు అని గుర్తు చేసింది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.